హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు స్మార్ట్ జయశ్రీ. నేను ఈరోజు వెరైటీగా ఒక పచ్చడి పెట్టానండి. అదేంటంటే చూసారా, ఇవి ఉసిరికాయలు అనమాట. ఈ ఉసిరికాయలని ఇట్లా సన్నగా ముక్కలు కోసుకున్నానండి. ఇట్లా ముక్కలు కోసుకొని కొంచెం పసుపు వేసాను. దీనిలో పసుపు వేసి కొంచెం సాల్ట్ కూడా వేసానండి. వేసి ఒక రోజల్లా మూత పెట్టి ఉంచాను, బాగా కలిపేసేసి. అప్పుడు ఏంటంటే మనము పసుపు ఉప్పు వేసి ఇలా ముక్కల్ని బాగా కలిపేసి ఉంచితే మనకి కొంచెం నీరులాగా వస్తుందండి. కొంచెం ముక్క కూడా ఊరి కొంచెం మెత్తబడుతుంది అనమాట. కోసినప్పుడు గట్టిగా ఉన్నట్టు అంత గట్టిగా ఉండదండి, కొంచెం మెత్తబడుతుంది. మనకేంటంటే అప్పుడు గ్రైండ్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఈజీగా ఉండదు. చూసారు కదా, ఇట్లా ఉసిరికాయ ముక్కల్ని సన్నగా కోసుకున్నాను. అలాగే పొండు మిర్చి అండి, పొండు మిరపకాయలు అంటాం కదా, ఆ పొండు మిరపకాయలని నేను ఒక 20 ఇవి తీసుకున్నాను అండి, ఉసిరికాయలు ఇట్లా సన్నగా తరిగిన ముక్కల్ని. అలాగే పొండు మిరపకాయలని మాత్రం నేను ఒక 10 మిరపకాయలండి, పొండు మిర్చి ఒక 10 తీసుకున్నాను. ఆ 10 కూడా బాగా సన్నగా తరిగానండి. బాగా సన్నగా తరిగేసేసి ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఈ ఉసిరికాయ ముక్కలు దీనిలో ఆ పొండు మిరపకాయ సన్నగా తరిగిన ముక్కలు వేసి కొంచెం ఒక 1/2 స్పూను మెంతిపిండి, 1 స్పూను ఆవపిండి. ఇంకా మనం కారం కలుపుకోక్కర్లేదండి, ఎందుకంటే పొండు మిరపకాయలు కారం ఉంటాయి కదా. అలాగే సాల్ట్ తగినంత వేసుకున్నాను. వేసుకొని వెల్లుల్లిపాయలు ఒక పెద్దవి ఒక 2 అండి వేసుకొని చక్కగా మొత్తం అన్నీ కలిపి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేశాను. అంటే మిక్సీ వేసాను. మిక్సీ వేస్తే ఇట్లా మెత్తగా అయిందండి. దీంట్లో ఎలాగో పసుపు అది వేసుకున్నాం కాబట్టి ఇంక పసుపు వేసుకోక్కర్లేదు. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా మిక్సీ కానీ గ్రైండర్ కానీ లేకపోతే రోట్లో కానీ, అంటే ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు రోట్లో రుబ్బుకోవచ్చు, లేదంటే మిక్సీలో వేసుకోవచ్చు, లేదా గ్రైండర్లో వేసుకోవచ్చు. నేను మిక్సీలో వేసుకున్నానండి. ఇట్లా బాగా మెత్తగా అయిన తర్వాత దీంట్లోనే గ్రైండ్ చేసుకునేటప్పుడు వెల్లుల్లిపాయలు కూడా దాంట్లో వేసేసి మనం చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మంచి సువాసన వస్తుందండి వెల్లుల్లిపాయలు వేసుకోవటం వలన. గ్రైండ్ చేసుకున్న తర్వాత కళాయి పెట్టుకొని చక్కగా స్టవ్ ఆన్ చేసుకొని దానిలో ఒక చిన్న గ్లాసు, మనం టీ తాగుతాం కదండి, ఆ గ్లాస్తో నూనె వేసుకొని చక్కగా నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో ఆవాలు 1 స్పూను, ఎండుమిర్చి అండి, ఎండుమిర్చి నేను ఒక 3 వేసుకున్నాను. ఆవాలు వేగిన తర్వాత ఇట్లా ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి కూడా ఎండుమిర్చి వేసిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచి ఆ నూనెలో వేసుకుంటే అది వెల్లుల్లి కూడా వేగుతాయి కదండి, అప్పుడు మంచిగా ఉంటుంది స్మెల్. అది పచ్చడి కూడా మంచి సువాసన వస్తుంది. అవంతా వేగిన తర్వాత దాంట్లో మనకి రుచికి కొంచెం ఇంగ వేసుకోండి. కొంచెం ఇంగ వేసుకొని మొత్తం వేగిన తర్వాత ఈ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ పొండు మిర్చి ఉన్నాయి కదండి, వీటిని ఏంటంటే ఆ నూనెలో వేసేసేయండి. నూనెలో వేసి ఒక 3-4 నిమిషాలు నూనెలోనే పచ్చడిని ఉంచండి. నూనెలో తిప్పుతా, గరిటతో తిప్పుతా ఒక 2-3 మినిట్స్ అయినా ఉంచండి. ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, లేదంటే కనుక కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అలాగే ఒక నిమ్మకాయ అండి, ఒక చిన్నది నిమ్మకాయ ఒకటి రసం పిండుకున్నానండి దీంట్లో. ఎందుకంటే నిమ్మకాయ కూడా రసం పిండుకుంటే చాలా బాగుంటుంది. ఒక నిమ్మకాయ రసం పిండుకున్నాను. పిండుకొని మొత్తం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనము తాలింపు వేసి స్టవ్ ఆఫ్ చేస్తాం కదా, వేసి ఆపిన తర్వాత స్టవ్ అప్పుడు కొంచెం ఆరనిచ్చి నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ పిండుకున్న తర్వాత మొత్తం కలిపేసేసుకొని చూడండి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను. నేను ఫస్ట్ టైం అండి ఎట్లా వచ్చిద్దని ట్రై చేసి చూద్దామని చేశాను, కానీ చాలా చాలా బాగుంది. టేస్ట్ చాలా రుచిగా ఉంది, చాలా కమ్మగా కూడా ఉంది. మీరు కూడా ఒకసారి పొండు మిరపకాయలు ఇప్పుడు సీజన్ కాబట్టి, ఉసిరికాయలు సీజన్ కాబట్టి పొండు మిరపకాయ ఉసిరికాయ కలిపి ఒకసారి ఇలా పచ్చడి పెట్టి చూడండి, ఎంత రుచిగా ఉంటుందో మీకే తెలుస్తుంది. నేను ఎలా చేశానో
అలా ఒకసారి ట్రై చేసి చూడండి. కానీ మనం ఎప్పుడు తినే పచ్చళ్ళ కన్నా కూడా చాలా వెరైటీగా చాలా బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్, పొండు మిరపకాయ, ఉసిరికాయ ఇట్లా ముక్కలు కోసుకొని ఉసిరికాయ పచ్చడి మనం ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ఎప్పుడు మీరు అందరూ ఇట్లానే సపోర్ట్ చేయాలి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఈ పచ్చడి మాత్రం చాలా చాలా బాగుంటుంది, నాదండి గ్యారంటీ. కంపల్సరిగా మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. ఇలాంటి పచ్చళ్ళు వెరైటీగా ఎన్నెన్నో వీడియోస్, మొక్కలు అన్నీ కూడా చేసి చూపిస్తాను, వీడియోస్ తీసి. థ్యాంక్ యూ అండి.